సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది ఈ సంవత్సరంలో? జగన్మోహన్ రెడ్డిని దింపేయాలి, ఏం చేయట్లేదని ఎలక్షన్ టైంలో చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన ఎలా పనిచేస్తున్నాడు? ఏముంది డమ్మీ డమ్మీ పక్కన డమ్మీ పవన్ కళ్యాణ్ ఏం చెబుతాడు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన వల్ల కాక ఆయన పక్షాన్ని చేరాడు. ఆయన పక్షాన్ని చేరి ఆయన చెప్పినట్టు అంటున్నాడు. అధికార పక్షం మేమే, ప్రజల తరఫున పోరాటం చేసేది కూడా మేమే, జనసేన అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అది జరగని పని, అది చేయలేడు. అవన్నీ నల్ల కాదు. ఏడు వేలకైతే అసలు ఒక సీటు కూడా రాదు. అందుకని ఆయన పొద్దు పెట్టుకొని చంద్రబాబు గారి మధ్యలో చేరి ఆయన చెప్పినట్టు విని ఆయన చెప్పినట్టు చేస్తా ఉంటే ఏదో కొన్ని సీట్లన్నా కొంత మనకి అవగాహన లేకపోతే ఏదన్నా వచ్చింది అని ఆశ తప్ప ఈసారి ఈ అవకాశాలే లేవు, వచ్చే అవకాశం లేదు. ఈసారి వచ్చే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 150 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడని దృఢనిశ్చయంతో నమ్ముతున్నారు. కూటమి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కలిసి ఉంటాం, మాజీ అధికారులు చెప్తున్నారు. ఇట్లా అన్నదమ్ములే ఒక సంవత్సరం కలిసి ఉంటారా? 10 ఏళ్ళు కలిసి ఉంటారా? చూద్దాం. అది కూడా ఈ 5 ఏళ్ళు కావాలి. ఈ 5 ఏళ్ళు ఆయనకు ఎదురు చెప్పని తీసేస్తాడు. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి అని తాత్కాలికంగా ఇచ్చారు, అంత తప్ప ప్రజా సమస్యల మీద ఏమాత్రం పోరాటం చేస్తున్నారు? ఆయన ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఆయన ఎవరిని ప్రశ్నిస్తాడు? ప్రశ్నించడానికి ఆయన ఏమన్నట్టు ఎమ్మెల్యే పార్టీ పెట్టాడే కానీ చంద్రబాబు ఎమ్మెల్యే. ఆయన పార్టీ నాయకుడని ఎవరు అనుకుంటున్నారు? పార్టీ నాయకుడు అనుకుంటే ఈసారి కాకపోతే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి స్వతంత్రంగా ఎన్ని విధాలుగా పోటీ చేస్తాడు. అంతేగాని ఒకళ్ళ పంచాన్ని చేరినప్పుడు ఆయన చెప్పినట్టు ఈయనేనాలా 160 సీట్లు 10 సీట్లు మాట అంటాడా? ఆయన ఉంటా ఒకటే లేకపోయినా ఒకటే. కాకపోతే ఏంటంటే కలిసి కొన్నాళ్ళని కాపురం చేయకపోతే ప్రజలు నవ్వుకుంటారని మానసానికి లొంగి ఉంటుంది.